రేపు సోమవారం చాలా మంచి రోజండి. మర్చిపోకుండా ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి. ముఖ్యంగా ఏంటంటే గనక 7 గంటల నుంచి మొదలుకొని 9 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో ఎవరైతే ఇది వేసి దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారుతుందన్నమాట. వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుందండి. జాతక సమస్యలు కానీ, జాతక దోషాలు కానీ, అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు, ఎప్పుడు ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవటం, అలానే కాకుండా పనులు ప్రారంభిస్తే అందులో ఏంటంటే గనక అనుకూలంగా లేకపోవటం, ఇదంతా కూడా ఉంటూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ దీపారాధన చేసుకోండి. అయితే రేపు సోమవారం ఎందుకు మంచి రోజు అంటే కనుక 1000 సోమవారాలతో సమానమైన రోజు అనమాట. చాలా చాలా అరుదుగా ఇలా సోమవారం అనేది వస్తుంది కాబట్టి సోమవారం రోజున ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా ఏంటంటే మనకు ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేసుకోండి, కొన్ని నియమాలు పాటించండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. అసలు దీపం ఎలా పెట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, ఒక చిన్న లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే రేపు 1000 సోమవారాలతో సరిసమానమైన రోజు. ఎందుకంటే రేపు చాలా చాలా పవర్ఫుల్ రోజు అని మనకు పరిహార శాస్త్రాల్లో ఇలా చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా రేపు సోమవారం రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకోండి. అలానే ఇంకా స్నానం చేసే నీటిలో కూడా అండి మీరు గుర్తుపెట్టుకొని చిటికడంతా పసుపుని వేసుకొని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేయండి. అలానే కాకుండా బిల్వ పత్రాలు ఉంటే కూడా సమర్పించవచ్చు. ఈ విధంగా ఏంటంటే కనుక ఆ పరమేశ్వరుణ్ణి అలంకరించిన తర్వాత మనం దీపం పెడతాం కదా, అయితే దీపారాధన ఈ విధంగా చేయండి. ఒక తమలపాకుని తీసుకుని దాని మీద మారేడు దళం పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి ఇంకా తర్వాత ఏంటంటే కనుక 2 ఒత్తులను ఒక ఒత్తిగా అంటే చేసి దీపారాధన చేయండి. ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. ఇలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక శివానుగ్రహం కలుగుతుందన్నమాట. అయితే రేపు ఉదయం పూట 7 నుంచి అంటే లేదంటే 7:30 నుంచి మొదలుకొని 9:30 లోపు కానీ 9:45 లోపు కానీ ఈ విధంగా దీపారాధన చేయాలన్నమాట. ఈ దీపం మీ జీవితాన్ని, మీ జాతకాన్ని మార్చేసి మీ యొక్క లైఫ్లో ఉండే కొన్ని రకాల సమస్యల్ని తీసేస్తుంది. జాతక సమస్యలండి చాలా ఉంటూ ఉంటాయి, దానివల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఈ దీపం ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఉదయం అంటే పెట్టలేకపోతే సాయంత్రం 5 గంటల 56 నిమిషాల నుంచి మొదలుకొని 7 గంటల 17 నిమిషాల లోపు దీపారాధన చేయొచ్చు. ఆ విధంగా కూడా ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇలా 2 పూటల దీపం కూడా పెట్టొచ్చు. కుదరకపోతే ఒక్క పూటనైనా సరే దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీ జాతక దోషాలు, జాతక సమస్యలు పూర్తిగా తొలగిపోవాలంటే దీపం వెలిగించిన తర్వాత అందులో ఒక్క లవంగాన్ని వేయండి. లవంగాన్ని ఎలా వేయండి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక లవంగం తీసుకొని చేతిలో పట్టుకోండి. అంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, స్థితిగతులు సరిగ్గా లేకపోవటం, ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధ రావటం, సమస్య రావటం, ఇబ్బంది రావటం, అంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉండి మనం చేసే పనుల్లో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ లవంగాన్ని తీసుకుని చేతిలో పట్టుకున్నది దీపంలో వేసి వెలిగిస్తే చాలండి. ఇక మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. కానీ ఒక్కసారికే ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు, కానీ మెల్లిమెల్లిగా ఫలితాలు అయితే చూస్తారండి. అలానే కాకుండా మెల్లిమెల్లిగా ఫలితాలను చూడటంతో పాటు మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మీ కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. దీపం పెట్టిన తర్వాత, దీపం కొండెక్కిన తర్వాత అందులో ఉండే ఒక లవంగాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. అలా ఫలితాలను అయితే చూస్తారండి. అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు ఉన్నాయి, శని ప్రభావాలు ఉన్నాయి అనుకునే వాళ్ళు దీపం వెలిగించిన తర్వాత అందులో ఒక్క మిరియాన్ని వేయండి చాలు. ఆ శని ప్రభావాలు అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని మీకు అంటే కలిగిస్తుందన్నమాట. మీరే మార్పుని చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి మిరియాన్ని వేసి దీపం పెట్టండి. మీరు అనుకోవచ్చు ఈ వస్తువులు వేసి దీపం పెడతారంటే ఖచ్చితంగా పెడతారండి. మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. ఒక్కొక్క వస్తువు వేసి ఒక్కొక్క రకంగా మనం దీపం పెట్టడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే యాలకాయని వేసి దీపం పెడితే ధనలాభం కలుగుతుంది. రూపాయి బిల్లని వేసి అంటే దీపం పెడితే మనకు ఉండే కొన్ని రకాల అంటే డబ్బు సమస్యలు తొలగిపోతాయి, రావాల్సిన డబ్బు కూడా మన చేతికి అందుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు. దీపం ఎలా పెట్టామనేది ముఖ్యం కాదు, అందులో వేసిన వస్తువులు ఏంటంటే కనుక చాలా ముఖ్యం అనమాట. అవేంటంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఇలా వేసి దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయండి. మన జీవితం కూడా మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. ఇక మీరు మిరియాన్ని వేసి దీపం పెట్టిన తర్వాత కూడా అంటే అది కొండెక్కిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ తొక్కుట్లో వేయకూడదు. దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది, మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే కనుక రేపు సోమవారం చాలా మంచి రోజు కాబట్టి ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత మీరేంటంటే ఇంట్లో అండి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, భూలాభం కలగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. భూములు కొనాలి, ఎలాగైనా సరే సొంతంగా గృహం అంటే ఇల్లు నిర్మించుకోవాలని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 21 సోమవారాల పాటు కానీ 11 సోమవారాల పాటు కానీ లేదంటే కనీసం 7 సోమవారాల పాటు కానీ
చిటికెడంత బెల్లాన్ని వేసి దీపం వెలిగించండి. ఈ విధంగా చేయటం వల్ల భూలాభం కలుగుతుంది. ఎందుకంటే బెల్లం భూలాభం కలిగే విధంగా మనకు పరిహారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం కూడా చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడికి ఏంటంటే పాలతో కానీ నీళ్లతో కానీ మీరు అభిషేకం చేయొచ్చు. బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టొచ్చు, అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి మొక్క దగ్గర కూడా ఖచ్చితంగా పూజ చేయండి. అలానే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుడికి కూడా అభిషేకం చేసుకోండి. శివారాధన చేసి శివమంత్రాలను పఠించడం వల్ల కూడా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ పరమేశ్వరుడి దయ వల్ల మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక పాటించుకోండి. అయితే రేపు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎన్ని ఎక్కువసార్లు పఠిస్తే అంత మంచిదండి. మీ జీవితంలో మీకు ఎప్పుడు కూడా అండి ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తుంది అనుకునే వాళ్ళు రేపు ప్రత్యేకించి ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేసేటప్పుడు నీళ్లు తీసుకొని అందులో ఏంటంటే పంచదార అలానే చిటికెడంతా పసుపు వేసి ఆ నీటితో అభిషేకం చేయండి, లేదంటే పాలతో అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందండి. ఇక ఇలా ఏంటంటే కనుక అభిషేకం చేసుకోండి. ఒకవేళ కుదరకపోతే ఇంట్లో సరే మీరు అభిషేకం చేయొచ్చు. ఇలా ధూప నైవేద్యాలతో పూజ చేయండి. ఇంకా తర్వాత 2 పూటలు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. అలా దీపారాధన చేస్తే ఇంకా మంచిదనమాట, ఇంకా మంచి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. రేపు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. రేపు పెట్టే దీపం డైరెక్ట్గా ఆ పరమశివుడికే చేరుతుంది కాబట్టి చేసుకోవచ్చు అనమాట అండి. ఇంకా అనంతరం రేపు సోమవారం ఏంటంటే రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలండి. తెల్లవారేసరికి మీ కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి, మీ సుడి తిరుగుతుందనమాట. మీకుండే ఎంతటి కష్టమైనా సరే, ఎంత పెద్ద కష్టమైనా సరే అది తీరట్లేదు, ఆ కష్టం మమ్మల్నే పట్టి పీడిస్తుంది, ఈ కష్టం వల్ల మేము సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కష్టం పోవాలంటే అంటే కష్టాల నుంచి బయటపడాలన్నా, కష్టం పోవాలన్నా, కష్టాల నుంచి మీకు విముక్తి కలగాలన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ఇది చాలామంది కూడా చేస్తారండి, చేసేసి ఫలితాలను పొందిన పరిహారం. అంటే దీనివల్ల 99% మంచి జరుగుతుంది. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయండి. మనం ఏంటంటే కేవలం రూపాయి బిళ్ళనే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఎలాంటి ఫలితం రాదులే, ఒక రూపాయి ఏం చేస్తుంది, ఇది రూపాయినే కదా అని దానికి అసలు విలువ లేకుండా చేస్తాం మనం. అంటే రూపాయి అంటే చాలా చీపుగా చూస్తూ ఉంటాం, రూపాయినే కదా అన్నట్టుగా తీసి పాడేస్తాం. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రూపాయితోనే మన జీవితం ఏంటంటే కనుక ముందుకు వెళుతుంది. ఆ రూపాయితోనే మనం ఏంటంటే చాలా వరకు కూడా ముందుకు వెళతాం. లక్షలో రూపాయి తగ్గినట్టే, 100లో రూపాయి తగ్గినట్టే. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక రూపాయి లేనిదే మనం మనుగడ లేదనమాట. ఆ రూపాయితోనే మనం ఎదుగుతాం, ఆ రూపాయితోనే మనము ఏంటంటే కనుక లైఫ్లో కింద పడతాం. కాబట్టి రూపాయికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. ఒక రూపాయి మన కష్టాన్ని తీరుస్తుందన్న దాంట్లో ఎలాంటి సందేహాలు లేవండి. ఎందుకంటే రూపాయితో చేసుకునే పరిహారం తప్పకుండా సిద్ధిస్తుంది. డబ్బు పరంగా డబ్బు పరిహారాలు చేస్తే ఫలిస్తాయి. మన జీవితంలో ఉండే కష్ట నష్టాలు తొలగిపోవాలంటే కూడా ఆ రూపాయి బిళ్ళ పరిహారమే మనకి ఏంటంటే ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఒక రూపాయి తీసుకోండి, రూపాయినే తీసుకోండి. మీరు ఇక్కడ ఏంటంటే కనుక 2 రూపాయలు 5 రూపాయలు ఇలా తీసుకొని పరిహారం చేసుకుంటే ఫలితం అయితే ఉండదు. కాబట్టి మీరు ఒక రూపాయి తీసుకొని దాన్ని పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేయండి. డబ్బు కాబట్టి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. కావున మీరేంటంటే ఇలా శుభ్రం చేసిన తర్వాత రాత్రి తిన్న తర్వాత పడుకునే ముందు, ఇది కేవలం పడుకునే జస్ట్ ఒక 2 నిమిషాల ముందు మాత్రమే చేయాలి. మీరేంటంటే పరిహారం చేసేసి ఫోన్లు చూడటం, టీవీలు చూడటం, లేదంటే వాకింగ్లు జాగింగ్లు చేయటం ఇలాంటివి చేస్తే ఏంటంటే ఫలితాలు అయితే రావు. చేసిన వెంటనే మీరు ఏంటంటే కనుక నిద్రిస్తే మీకు 100% తెల్లవారేసరికి ఫలితం ఉంటుందన్నమాట. ఎంత పెద్ద కష్టమైనా సరే అది తీరుతుంది. అంటే ఒకటేసారి రాత్రికి ఏం పోదండి, సమయం పడుతుంది. కాకపోతే ఏంటంటే కనుక కష్టాల నుంచి మీరు బయటపడతారు. కష్టాలు సమస్యలు అనేవి లేకుండా చేసుకోవడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఒక రూపాయిని తీసుకోండి. ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. మీకుండే మీ కష్టాలు మీకు తెలుస్తాయి కదండి. ఎంతటి పెద్ద కష్టమైనా సరే, నష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, బాధ అయినా సరే, ఏది ఉన్నా సరేనండి, అది ఆఖరికి వచ్చేసి ఏంటంటే పర్సనల్గా ఏమైనా కోరికలు ఉన్నా సరే అవి చెప్పుకోండి. కానీ అన్నీ కలిపి చెప్పకండి. అన్నీ కలిపి చెప్పడం వల్ల ఎలాంటి ఫలితం అయితే ఉండదు, ఎలాంటి యూజ్ ఉండదు అనమాట. ఏదైనా సరే తీరనిది ఏదైనా సమస్య, బాధ, ఇబ్బంది ఉంటే అది చెప్పుకోండి. అలా చెప్పుకొని దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేస్తారు కదా, లేచిన తర్వాత దాన్ని పక్కకి ఎత్తి పెట్టండి. లేదు భిక్షం తీసుకునే వాళ్ళు మా ఇంటికి వస్తారంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత దిండు కింద పెట్టి పడుకుంటే రాత్రి సమయాలలో మనకి ఏంటంటే కనుక చెడు అనేది ఉంటుంది కదా, దానివల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం. ఆ యొక్క అంటే ఇబ్బంది, ఆ కష్టము, ఆ బాధ అదంతా కూడా ఏంటంటే రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది. అంటే అలా తీసేసుకున్న తర్వాత ఆ రూపాయిని మనం ఏం చేస్తున్నాం, దానం చేస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది. అలా అని తీసుకున్న వారికి ఏం చెడు జరగదండి, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది, మనకు కూడా మంచి జరుగుతుంది. మన నమ్మకంతో చేసుకున్నాం కాబట్టి
నమ్మకంగా మనం ఏంటంటే ఫలితాలను పొందగలుగుతామని చెప్పొచ్చు. కావున ఇలా రూపాయి బిళ్ళతో ఏంటంటే ఈజీగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ముఖ్యంగా సోమవారం రోజు రాత్రి చేసుకుంటే చాలా మంచిదండి. చాలా వరకు కూడా మనం చెప్పాలంటే కనుక అనేక రకాల సమస్యల నుంచి, కష్టాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి అని చెప్పొచ్చు. ఒక రూపాయి మానవ జీవితాన్ని మార్చేసి మానవుడికి కావలసినంత ధనాన్ని సమకూర్చే అంత శక్తి కూడా ఈ రూపాయికి అయితే ఉంటుందన్నమాట. అందుకే రూపాయి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. రూపాయి ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదిగా చెప్తూ ఉంటాయి శాస్త్రాలు, పురాణాలు. కాబట్టి రూపాయి బిళ్ళతో మీరు ఏది చేసుకున్నా, రూపాయి బిళ్ళతో మీరు ఎలాంటి పరిహారం ఆచరించినా మీకైతే ఫలితాలు అయితే 100% వస్తాయని చెప్పొచ్చు. అందుకే దిండు కింద పెట్టి పడుకొని ఇంకా మీరు దానం చేయండి. పేదవారికి దానం చేయండి. కాలు చేతులు బాగుండి ఇలా ఉంటారు కదా, వాళ్లకు దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు అయితే ఉండవండి. అంటే ఇక్కడ ఈ రూపాయిని అయితే ఖచ్చితంగా మీరు దానం చేయాలి. రూపాయిలో ఇంకా కొంచెం డబ్బుని కూడా కలిపి దానం చేయొచ్చు. అంటే రూపాయలు ఇంకా 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ మీ ఇష్టం, అది మీ ఇష్టము. మీకు అంటే ఒకవేళ ఇష్టం ఉంటే మీరు చేయొచ్చు. లేదంటే కనుక నార్మల్గా ఈ రూపాయిని మీరు దిండు కింద పెట్టి పడుకున్నారు కదా, చేతిలో అంటే పిడికిలి బిగించి సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత దాన్ని దానం చేయడం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే చూస్తారు. ఇలా 1-2 సోమవారాలు ఇలా చేస్తూ ఉండండి, ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఆ తర్వాత రేపు అంటే 1000 సోమవారాలతో సరి సమానమైన రోజు కాబట్టి ఆవుకి ఇది ఖచ్చితంగా పెట్టండి. ఆవులు సమస్త దేవతలు కొలువ తీరుతారు కాబట్టి ఏంటంటే కనుక 33 కోట్ల మంది అంటే దేవతల రూపమే ఆవనమాట అండి. ఆవుకి ఇది పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. కోరికలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయండి. ఆ కోరికలే తీరవండి. అసలు కోరికలు తీరాలంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు మాకు అర్థమే కాలేదండి. అసలు మా కోరికలే తీరవా? అందరి కోరికలు తీరవో మాకు తెలియదు. కానీ మా కోరిక అయితే మేము ఎన్నిసార్లు కోరుకున్నా కానీ భగవంతుడు మా కోరికను వినడు, మా కోరికను తీర్చడండి అని అనుకునేవారు చాలా మంది ఉంటారు. మనం కూడా అనుకుంటాం, ఏదైనా కోరుకున్నప్పుడు జరగకపోతే మనం ఏమనుకుంటామంటే భగవంతుడు మా కోరికను తీర్చడలే, మేమెంత కోరుకున్నా వేస్ట్లే అన్నట్టుగా మనమే నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉంటాం కదా. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ కోరికలు తీరట్లేదని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, మీ కోరిక తీరాలని మీకున్నా సరేనండి, మీరేం చేయనంటే కనుక ఈజీగా చేసేసుకునే పరిహారం. దీంట్లో మీరు పెద్దగా అంటే కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. ఆవులు మనకు పల్లెల్లో అయితే ఇంటి ముందుకు వస్తూ ఉంటాయి, ఇంట్లో రోడ్డు దగ్గర కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడైనా సరే వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉండే నీళ్ళు, బియ్యమో ఏదో ఒకటి మనం పెట్టి పంపిస్తూ ఉంటాం. కానీ రేపు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన రోజు కదా, మంచి రోజు కదా, అయితే ఆవుకు నమస్కారం చేయండి. ఆవులో సమస్త దేవతలు కొలువు తీరుతారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, నమస్కారం చేసుకుంటే 3 దేవతలకు నమస్కారం చేసినట్టే. ఆవు నుడి భాగాన తాకితే మనకు చేతిలో, అరిచేతిలో ధనద్వారాలు ఉంటాయండి, అవి యాక్టివేట్ అవుతాయి అనమాట. ధనచక్రం సక్రమంగా పనిచేస్తే ధనానికి సంబంధించిన సమస్య ఏర్పడదు. ఇది చాలా మందికి తెలుసుంటుంది. ఇది రాశి చక్రంలో ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ పదే ధన సమస్య ఏర్పడుతున్నట్టయితే ఇది ఒక్కసారి చేసి చూడండి. ఒకసారి బాగుందనిపిస్తే పదే చేయండి. నుదుటి భాగాన తాకితే మనకు మంచి జరుగుతుంది. అంటే తోక భాగాన తాకితే మనకుండే ఇబ్బందులు పోతాయి. అలానే కాకుండా మన కోరిక తీరాలన్నా, మనకు మంచి జరగాలన్నా ఒక తమలపాకును తీసుకొని దాంట్లో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, బెల్లము, ఎర్రపప్పు పెట్టి దాన్ని కొంచెం దగ్గర కనేసి ఆవుకు నమస్కారం చేసుకొని మీరు ఏదైనా సరే బలంగా కోరిక కోరుకోండి. లేదంటే మీకు మంచి జరగాలన్నా సరే, మీకు ఏదైనా సరే పెద్ద కష్టం ఉంది అది తీరాలన్నా సరే, మీరు అనుకున్న పనులు జరగాలన్నా సరే, మీరు ఏదైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఏదైనా సరేనండి, దాన్ని కాదు మీ లైఫ్లో మీకు ఎలాంటిది ఉన్నా సరే, కోరిక కావచ్చు, ఇబ్బంది కావచ్చు, బాధ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది చెప్పుకొని ఏంటంటే కనుక ఆవుకు ఎర్రపప్పు అలానే కాకుండా బెల్లం పెట్టండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూడండి, అంత మంచి రిజల్ట్ వస్తుంది. తమలపాకులో పెట్టండి, ఇంకా మంచిదనమాట. ఇలా ఏంటంటే ఆవుకు ఈ విధంగా పెట్టడం వల్ల మనం అద్భుతాలను చూడగలుగుతాం. ఒకవేళ ఇది అందుబాటులో పెట్టలేమనుకుంటే మాత్రం మీరు ఒకటి ఏంటంటే మీరు అంటే క్యారెట్లు పెట్టొచ్చు, పచ్చగడ్డి పెట్టుకోవచ్చు, వంకాయలను, టమాటాలను, కీర ఇవన్నీ కూడా తినిపించవచ్చు. తోటకూరతో పాటు మనం ఏంటంటే కనుక ఇంకా ఆకుకూరలు ఉంటాయి కదా పచ్చవి, అవి పెట్టినా మనకు మంచిదనమాట. ఇలా మనకి ఏదైనా మంచి ఫలితం రావాలని మనం కోరుకున్నట్టయితే ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. కాబట్టి రేపు మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి. ఇలా అయితే ఆవుకు ఆహారం తినిపించి ఆవుని తాకండి, ఆవు పాదాలను కూడా నమస్కారం చేసుకోండి. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ఫలితాలు అయితే రావటం అనేది మీరే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. చూసేసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు అనమాట. ఈ చిన్న పరిహారాలండి పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయి. రేపు వచ్చే రోజు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది. ఈ సోమవారం పూట ఏంటంటే ఏది చేసుకున్నా కానీ మీకు మంచి జరుగుతుంది. ఇక మీకేంటంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఆవును కూడా పూజించుకోండి. అప్పుల సమస్యలు అధికంగా ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవుకి ఇది పెడితే అప్పులు తీరుతాయండి, ఖచ్చితంగా తీరుతాయి. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. కావున ఏంటంటే
ఆవుకు ఏం పెట్టండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, బెల్లంతో కూడిన ఆహారం. ఏమీ లేదు, ఒక చిన్న గ్లాసుడు బియ్యపిండిని తీసుకొని అందులో బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసేసి ఆ ముద్దని తీసుకెళ్లి ఆవుకు నమస్కారం చేసుకుని ఆవుకు పెడితే చాలు. అప్పులు ఎన్నున్నా సరే తీరిపోతాయి. తీరే మార్గాలు తెలుస్తాయి. ధనం ఏదో ఒక మార్గంలో మీ దగ్గరికి వస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నంత డబ్బు మీ సొంతం అవుతుంది. అప్పులు తీరటంతో పాటు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక బెల్లంతో కూడిన ఆహారం అనేది ఆవుకు పెట్టేసి అప్పులు తీరాలని కోరుకోండి. తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఇంకా తిరుగుండదని చెప్పొచ్చండి.